For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్య ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిక్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? డయాబెటిస్ అనేది ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కళ్ళకి వచ్చేస్తుంది. అండ్ లైక్ డయాబెటిస్ ఉండటం ఒక ఎత్తు అయితే, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ వేసుకోగానే బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినట్టుగా మనకి రిపోర్ట్స్లో చూపిస్తుంది. బట్ కానీ వాళ్ళకి కాళ్ళ తిమ్ముర్లు, లైక్ కండ పట్టేసింది అంటారు, ఒక్కోసారి పట్టేసినట్టు ఉంటాయి మజిల్స్, అలా ఉండడం, చూపు అనేది కొంచెం మసకగా కనిపించడం, ఇవి ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. వీటికి ఏంటి అని అంటే, వాళ్ళు వాడే టాబ్లెట్స్ కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వట్లేదు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది, బట్ కానీ ఈ అదర్ ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళందరూ ఏంటి అని అంటే, ఈ డయాబెటిస్ ఉండి ఈ కాళ్ళ తిమ్ముర్లు, చూపు కొంచెం మసగ్గా ఉన్న వాళ్ళు, ఆకలి వేయదు కొంతమందికి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఆకలి వేయని వాళ్ళు, కొంతమందికి బాగా బీభత్సకరంగా ఆకలేస్తుంది, కొంతమందికి వేయదు. అండ్ కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పౌడర్ వాడితే బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఆయుర్వేదము. దీంట్లో మనకి లైక్ 12 రకాల ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన పౌడర్ ఇది. ఇది ఉదయం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ డికాషన్లో పెట్టుకొని తాగారనుకోండి, ఈ కాళ్ళ తిమ్ముర్లు అండ్ లైక్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి, అండ్ షుగర్ కూడా కంట్రోల్ వస్తుంది. అంటే వేసుకున్న వెంటనే అంత ఫాస్ట్గా కంట్రోల్ అనేది రాదు. ఆయుర్వేదం ఎప్పుడైనా కూడా స్లోగా రిజల్ట్ ఉంటుంది, బట్ నో సైడ్ ఎఫెక్ట్స్. అదండి. అండ్ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఏంటి అని అంటే, పథ్యం అనేది అస్సలు ఉండరు. ఎప్పుడైనా కూడా ఇన్సులిన్ కి అడిక్ట్ అయ్యి ఉంటారు కొంతమంది. ఇంక ఇన్సులిన్ వేస్తేనే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే, ఫస్ట్ పథ్యం ఉండటం నేర్చుకోవాలి. పథ్యం కనుక ఉంటే ఇన్సులిన్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు స్లోగా, డే బై డే. అలా కాకుండా ఇష్టం వచ్చిందల్లా తిని ఇన్సులిన్ మనం ఇచ్చేసాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ లైక్ ఓవర్గా స్వీట్ ఉండే ఫుడ్ మానేసి, చక్కగా కొంచెం లైఫ్ రెగ్యులర్గా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ, ఉదయాన్నే 4 వేప చిగుర్లు తింటాం, లేదంటే యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం, కొంచెం వాకింగ్ చేయడం. వాకింగ్ అనగానే ఫ్లాట్గా ఉండే రోడ్డు మీద నడవకూడదు, అప్ అండ్ డౌన్స్ ఉండేది, అట్లా చేస్తే వాకింగ్ మంచిది హెల్త్కి. అండ్ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళల్లో లైక్ 1 స్పూన్ మెంతులు వేసేసి డికాషన్లో పెట్టుకొని తాగడం, 2 కాకరకాయ ముక్కలు నమలడం, లేదంటే కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయతో పాటు కొన్ని రకాల ఇంకా 2-3 రకాల వెజిటేబుల్స్ను కూడా హాఫ్ కుకింగ్ చేసేసుకొని, వాటిపైన సాల్ట్ పెప్పర్ వేసుకొని దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్లా తీసుకోవడం. సో ఇలా రకరకాలుగా మనం చేస్తే మంచిది. అండ్ జామాకులు నమలడం, ఇవన్నీ కూడా మనకేంటంటే, ఎప్పుడైతే చేదు వగరు ఈ 2 మనం శరీరానికి ఇస్తామో, ఈ 2 బ్లడ్లో ఉన్న షుగర్ని న్యాచురల్గా చంపేస్తాయి. సో ఇవి న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్, అండ్ న్యాచురల్గా దొరికే మనకి షుగర్ మెడిసిన్స్ ఇవే. సో ఇవి తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ వీళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ లైక్ లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లైక్ కొంతమంది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంతమంది యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా క్యూర్ అవుతాయి ఇవి తీసుకోవడం వల్ల. అండ్ ఈ పౌడర్ మల్టీపర్పస్, అన్నిటికీ వాడచ్చు. షుగర్కి ఎక్కువగా బాగా పనిచేస్తుంది, అండ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. మేడం, ఇప్పుడు నాకు ఒక డౌట్. డయాబెటిక్ పేషెంట్స్ నార్మల్గా ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తుంటారు కదా, అంటే మెడిసిన్ యూజ్ చేస్తూ కూడా ఇది తీసుకోవచ్చా, లేదా అది ఆపి ఇది తీసుకోవాలి? 1.5 అవర్ లేదా 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి వాడొచ్చు. అల్లోపతికి, ఆయుర్వేదానికి డైరెక్ట్గా ఒక్కసారి వాడకూడదు. ఓకే. కొంత ఒక 1.5 అవర్ గ్యాప్, అబవ్ 1 అవర్, బిలో 2 అవర్స్ ఈ టైం పీరియడ్లో వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే 2 కలిపి, అంటే 2 డేలో మనం గ్యాప్ ఇచ్చి తీసుకుంటాం 1.5 అవర్, 2 అవర్స్, దానివల్ల మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదు. ఆయుర్వేదం అంటే న్యాచురల్ గా మనం ఇంట్లో అన్నం కూరలు ఎలా తింటామో ఇది కూడా అలానే కదా.
అంటే దీంతో పాటు అది కూడా మనం గ్యాప్ ఇచ్చి వేసుకుంటున్నాం అవును. సో అందుకని ఏమైనా అవును. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఏమి రావు. చాలా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ పౌడర్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.